ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి భారీ ఊరట వచ్చిందని చెప్పుకోవచ్చు. కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన 6 నెలల తర్వాత తిహార్ జైలు నుంచి బయటికి విడుదల కానున్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది. సో ఏదైతే కేజ్రీవాల్ పిటిషన్ పైన ఈ నెల 5వ తారీఖున తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది జూన్ 26న సిబిఐ అరెస్ట్ చేసింది. తను అరెస్టు చేయడానికి సవాల్ చేస్తూ ఆయన తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను హైకోర్టు సమర్థించింది. ముందుగా ట్రయల్ కోర్టు కూడా ఆయన అరెస్ట్ ను సమర్థించి బెయిల్ మంజూరు చేయలేదు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆగస్టు 5న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు 2 వేర్వేరు పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ తన అరెస్టు చేయడానికి సవాల్ చేయడంతో పాటు బెయిల్ ఇవ్వాలని కూడా కోర్టును కోరారు. దీనిపైన సుదీర్ఘంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి మార్చి 21న ఆయన అరెస్ట్ చేసింది. సో ఈ కేసులో జూలై 12వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ లో ఆయనకు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. కానీ సిబిఐ కేసులో ఆయన బెయిల్ మంజూరు కాకపోవడంతో ఆయన మరోసారి మళ్ళీ తిహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అప్పటి నుంచి దాదాపు 2 నెలల నుంచి ఆయన ఈడీ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ ఆయన ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు సిబిఐ కేసులో బెయిల్ మంజూరు అవడంతో ఆయన ఈ రోజు బయటికి వచ్చే అవకాశం ఉంది సాయంత్రం వరకు. దీనిపైన కోర్టు ఆర్డర్స్ బట్టి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ తీర్పులో కొన్ని కీలక అంశాలు కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైతే ఎక్కువ కాలం జైల్లో ఉంచడం వల్ల హక్కులను హరించినట్లు ఉంటుంది. ఏదైనా కేసులో ముద్దాయి అని తెలిస్తే ఎక్కువ కాలం జైల్లో ఉంచడం మంచిది కాదు. ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి కేసు బెయిల్ ఇచ్చేందుకు సమర్థించింది సుప్రీంకోర్టు. ఇవాళ ఆయన సాయంత్రం బెయిల్ ఇటు సిబిఐ ఈడీ కేసులు 2 కేసుల్లో బెయిల్ మంజూరు అవడంతో ఆయన సాయంత్రం బయటికి వచ్చే అవకాశం ఉంది జైలు నుంచి. మరోపక్క దీనిపైన ఇప్పటికే సుప్రీంకోర్టులో దాదాపు ఈ లిక్కర్ కేసులో ఉన్న అందరికీ బెయిల్ మంజూరైంది. ఇటు మొన్న కల్వకుంట్ల కవితకు కూడా బెయిల్ మంజూరు అవడం, తర్వాత మనీష్ సిసోడియా, తర్వాత ఇప్పుడు అయితే అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ మంజూరైంది. ఈ లిక్కర్ కుంభకోణం కేసు 2021-2022 సంబంధించిన కేసు ఇది. అప్పట్లో కేజ్రీవాల్ ప్రభుత్వము కొత్త పాలసీ తీసుకొస్తూ ఒక ఏదైతే రూల్స్ కొన్ని చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో సౌత్ గ్రూప్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సౌత్ గ్రూప్ లో ఉన్న సభ్యులు కొంతమంది ఏదైతే వ్యాపారవేత్తలు కానీ రాజకీయ నాయకులు అందులో ఇన్వాల్వ్ అవ్వడం, వాటికి సంబంధించిన పూర్తి విధి విధానాలను ముందే సౌత్ గ్రూప్ అనుకూలంగా రూపొందించడం, దాదాపు దానికి సంబంధించిన ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు 2,500 కోట్ల నష్టం జరగడంతో అప్పట్లో ఏదైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి ఆ రాష్ట్ర ఢిల్లీ సంబంధించిన చీఫ్ సెక్రటరీ లేఖ రాయడం, దాని తర్వాత ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ దానిపైన ఎంక్వైరీ చేయడం, సిబిఐ ఎంక్వైరీలో మొదటగా 2021-22లో దాని మీద చార్జ్ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఒక్కొక్కరుగా ఇందులో భాగస్వాములైన అందరినీ అరెస్ట్ చేయడం, తర్వాత ముఖ్యంగా సౌత్ గ్రూప్ నుంచి బుచ్చిబాబు గాని, అరవింద్ పిల్లై గాని, శరత్చంద్రారెడ్డి గాని, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు గాని, రాఘవరెడ్డి గాని, అదేవిధంగా ఇతర కవిత గాని వీళ్ళందరూ వరుసగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. సో సందర్భంలో దాదాపు ప్రతి చార్జ్ షీట్ లో కూడా సౌత్ గ్రూప్ యొక్క పాత్రపైనే ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయనే ఈ పాలసీకి పూరగా రూపకర్తగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి లాభం చేకూర్చేలా సౌత్ ఈ వ్యవహారం జరిగిందంటూ ఈడీ గానే సిబిఐ తన చార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ పాలసీ వ్యవహారంలో సౌత్ గ్రూప్ కి లాభం చేకూరిస్తే దాదాపు
100 కోట్లకు పైగా ముడుపులు మొదటగా గోవా ఎన్నికల్లో, పంజాబ్ ఎన్నికల్లో దాన్ని ముట్ట చెప్పడం, వాటిని ఖర్చు చేయడం, వీటికి సంబంధించిన డబ్బులు హవాలా రూపంలో మారడం. సో ఇవన్నీ ఒక పూర్తి స్థాయిలో ఈడీ అటు సిబిఐ ఛార్జ్షీట్ లో పేర్కొంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే చివరగా అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది. సో అరెస్ట్ చేసే సమయంలో కూడా సిబిఐ ఈడీ స్పష్టం చేసింది, అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా స్పష్టంగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కి తెలిసే ఈ పాలసీ రూపకల్పన జరిగింది. దానివల్ల ఢిల్లీ ప్రభుత్వానికి 2,200 కోట్ల రూపాయల నష్టంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి లాభం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా కన్వీనర్ మనీష్ అరోరా ఈ వ్యవహారాన్ని అంటే నడిపించారంటూ ఆయన సిబిఐ ఈడీ స్పష్టం చేసింది. సో మొత్తానికైతే అరవింద్ కేజ్రీవాల్ కి ఇది ఒక భారీ ఇవ్వడం చెప్పుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ చాలా కాలం నుంచి ఆయన సుప్రీంకోర్టులో, అటు హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, అటు ట్రయల్ కోర్టులో పోరాడుతూ వస్తున్నారు. ఇది అక్రమ కేసు, ఇది కావాలని మమ్మల్ని ఇరికిచ్చారంటూ ఆయన మొదటి నుంచి ప్రస్తావిస్తున్నారు. సో ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా గతంలో ట్రయల్ కేసు హీరింగ్ అయినప్పుడు కూడా ఆయన సంబంధించిన న్యాయవాదులు కూడా అదే ప్రస్తావించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఇది కావాలని ఒక ప్రణాళిక ప్రకారం సిబిఐ ఈడీ మమ్మల్ని ఇరికిచ్చిందంటూ అటు కేజ్రీవాల్ ఆరోపిస్తూ వస్తున్నారు. సో సుప్రీంకోర్టులో కూడా ఏదైతే ఇంత మందిని అరెస్ట్ చేశారో, దాదాపు 2.5 సంవత్సరాల పాటు కేసు నడుస్తా ఉంది, కానీ ఎక్కడ డబ్బులు రికవరీ చేయలేకపోయారు, ఎక్కడ డబ్బులు లావాదేవీలు మారావో చూపించలేకపోయారంటూ కోర్టు ముందు సుప్రీంకోర్టు ముందు ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. సో మొత్తానికి ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ రోజు ఆయనకు సిబిఐ తరపున బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికీ కేసులో దాదాపు అశోక్, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై కేజ్రీవాల్ ఏమైనా స్పందించడం జరిగిందా? సో ఖచ్చితంగా ఎవరికైనా బెయిల్ మంజూరు చేసినప్పుడు దేశం విడిచి వెళ్ళొద్దు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలా, ప్రతి శుక్రవారం లేదా ఆదివారం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ రోజు కేజ్రీవాల్ కూడా సేమ్ అదే షరతులు ఇచ్చింది. 10 లక్షల పూచికత, అదేవిధంగా పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, దేశం విడిచి వెళ్ళకూడదు. అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి వెళ్లే సందర్భంలో మళ్ళీ ఒకసారి పిటిషన్ వేసుకొని దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిబిఐకి ఫోటోకు పూర్తిగా సహకరించాలంటూ ఎప్పుడైనా వాళ్ళు పిలిచినప్పుడు తప్పకుండా సహకరించాలంటూ కోర్టు కూడా స్పష్టం చేసింది. సో మొత్తానికైతే ఆయన చేతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ రోజు సాయంత్రం వరకు ఆయనకు బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.